ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోపక్క వినతి పత్రాలు కూడా పవన్ కళ్యాణ్కి అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆయన లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ ఆలయానికి సంబంధించి 30 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి పట్టాలను అధికారులకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మరోపక్క జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమా క్రేజ్, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధినేతగా అక్కడ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ చూడటానికి జనాలు అయితే మాత్రం తండోలుగా వచ్చారు. పోలీసుల అక్కడ కంట్రోల్ చేయటం అయితే మాత్రం పోలీసులకు ఒక సవాల్గా మారింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. సత్యనారాయణ, రవి, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటనలో భాగంగా ఇప్పటికే కోయిలగూడెం మండలం రాజవరం అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ లక్కవరం పొంగుటూరు రోడ్డుకు సంబంధించి కొంత దూరం రోడ్డుపై నడిచి డిప్యూటీ సీఎం రోడ్డుని పరిశీలించడం జరిగింది. ఆయనతో పాటు ఆయన చూడడానికి ఇటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కానీ తరలి రావడం జరిగింది. ఇటు పూర్తిగా పోలీసులకైతే వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టతరమైనట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ టూర్ సాఫీగా జరుగుతుంది. ఇటు ముఖ్యంగా పొంగుటూరు లక్కవరం రోడ్డు సంబంధించి రాజవరంలో ఒక శంకుస్థాపన శిలాఫలకం అయితే ఓపెన్ చేస్తారు. అనంతరం అక్కడ నుంచి ఇటు ద్వారకతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి అభివృద్ధి నిమిత్తం ఏదైతే ప్రభుత్వం కేటాయించిన 30 ఎకరాల భూమి పత్రాలను ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అధికారులకైతే అందజేయనున్నారు. అనంతరం ఇక్కడ కొండపైకి నిర్మాణం తలపెట్టినటువంటి బీటీ రోడ్ ఏదైతే ఉందో బీటీ రోడ్డు శంకుస్థాపన కూడా చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం ఇక్కడ నుంచి ఇటు ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో కొత్తగా నిర్మించినటువంటి మ్యాజిక్ డ్రైన్ అనేది నిర్మాణ పనులను ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం అయితే పరిశీలించినట్లు తెలుస్తుంది. అనంతరం ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ మంగళగిరి ప్రయాణించనున్నట్టయితే తెలుస్తుంది. రవి, అంటే ముఖ్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ అంటే లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకునే అవకాశం ఉంది. ఆలయంలో ఇంకా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మరోపక్క అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు? ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇటు జిల్లా యంత్రాంగం కానీ జిల్లా ఎస్పీ కానీ పెద్ద ఎత్తున భద్రతా చర్యలు తీసుకున్నారు. ఏదైతే ఇటు రాజమండ్రి నుంచి కూడా రోడ్డు మార్గం గుండా ఇటు రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం. ఇక ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయనున్నారు పవన్ కళ్యాణ్. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. Kenapa?